నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మరి ఇప్పటికే నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు ఒక పక్కన ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉంటే కొంతమందికి నియామక పత్రాలు ఇచ్చినప్పటికీ పోస్టింగ్ ఎక్కడ కూడా చెప్పట్లేదు. వీళ్ళంతా కూడా నా వెనకాల కనపడుతున్నటువంటి వీళ్ళంతా కూడా నర్సింగ్ ఆఫీసర్స్ 2024లో ఎగ్జామ్స్ రాసిండ్రు. వాళ్ళకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చేసి మొత్తం వదిలిపెట్టేసిందిగా. ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ అడ్మిషన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ కనుక మళ్ళీ ఈ ఉద్యోగాలు పోస్టింగ్ ఎక్కడో తెలపకపోయినట్టయితుంటే ఎక్కడో చెప్పకపోయినట్టయితుంటే మధ్యలో ఒకవేళ కనుక వీళ్ళని ఎక్కడ పోస్టింగ్ అని చెప్పేసి ఒక ఏరియాలో ఇచ్చినట్టయితుంటే మళ్ళీ ఆ పిల్లలకు అడ్మిషన్ ఒక కాడ వీళ్ళు తిరగడం ఒక కాడ సో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి వీళ్ళ పట్ల నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 332 పోస్టులు ఏమి ఉన్నాయట. వాళ్ళకందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చిండ్రు. కేవలం పోస్టులు ఎక్కడని చెప్పేసి చెప్తే సరిపోతుంది. వాళ్ళకి చూపెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. హైయర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానం ఇస్తూ ఉన్నారు. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి వాళ్ళు చాలామంది దగ్గరికి వచ్చి కలుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళతోనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం ఆలస్యమైంది, వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు, ఏంటిది, ఏం జరిగిందమ్మా, మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసిండ్రు, ఏంటిది మీ డిమాండ్ ఏంటి? మేము 2024లో ఎగ్జామ్ రాసాం సార్. లాస్ట్ మాకు May 12కి నియామక పత్రాలు ఇచ్చారు మాకు. అయితే డిఎంఈ వాళ్ళకి వాటి నుండి స్టార్ట్ అవుతుందండి వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్. మాకేంటంటే పూర్తి డేట్ ఇవ్వట్లేదు. మేము టీవీపీ కింద ఉన్నాం సార్. మేము ఎంత 300 చేంజ్ ఉన్నాము. కానీ సరే మాకు మొన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత వెళ్ళి కలిస్తే కూడా మీకు ఇంకా 1 వీక్ పడుతుంది, 10 days పడుతుంది, 1 month 2 months అని చెప్తున్నారు. కానీ క్లారిటీ డేట్ ఇవ్వట్లేదు. మేము కోరుకునేది ఒక్కటే సార్, ఎందుకంటే మా పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సరే వెబ్ కౌన్సిలింగ్ అయి పన్న ప్లేస్ అంటే ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకొని మేము అక్కడ స్కూల్లో అయి జాయిన్ చేసుకొని చేసే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇట్లా చేస్తే వాళ్ళ అడ్మిషన్లు దొరకవు, పిల్లల భవిష్యత్తు ఒక 1 year వేస్ట్ అవుతుంది. అదే సార్ మీ గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఒక్కటే, మాకు టీవీపీ ఒక డేట్ ఫిక్స్ చేయండి సార్. 1 week ఇంకా 2 days 5 days అని ఇస్తే మేము దాన్ని బట్టి వెళ్ళి మేము ప్రిపేర్ అవుతాం సార్. అట్లా అదొక్కటే సార్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది. మేము 300 చేంజ్ ఉన్నాం సార్. మేము టీవీపీ కింద ఉన్న వాళ్ళు 332 ఉన్నాం సార్. మేము ఏంటి మరి ఇంతకుముందు వర్క్ చేసేది అంతా కూడా మానేస్తారు. ఇప్పుడు అంతా కూడా మీకు నియామక పత్రాలు చాలా మంది రిజైన్ ఇచ్చేసారు. కొంతమంది ఎవరో ఒకరిద్దరు వర్క్ చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళని రిజైన్ ఇచ్చి కూడా ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా ఆ ప్రెజరే ఎక్కువ అవుతుంది సార్ మెయిన్. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అడ్మిషన్స్ అందరికీ తెలిసిందే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, షిఫ్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది విలేజ్లో వస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళాలంటే ఇప్పుడు అక్కడ ప్లేస్ చూసుకోవాలి కదా సార్. అది మళ్ళీ ఇంట్లో ఉండి కూడా చాలా ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. రిజైన్ ఇచ్చేసి ఖాళీగా ఉండడము. మాకు అందుకే ఒకటి అందరం కలిసి ఎగ్జామ్ రాసాము. అందరం కలిసి ఉన్నప్పుడు డివైడ్గా మాకు టీవీపీ ఒక్కటి ఆపి, సరే వాళ్ళు సెలక్షన్ లిస్ట్ అవ్వలేదు వాళ్ళకి, అందుకే ఆపేమన్నప్పుడు ఆ లిస్ట్ వచ్చింది, కృష్ణ మేడం సైన్ చేసి వస్తుంది అని చెప్పేసి అన్నారు. మేడం దయచేసి అది ఒక్కటే రిక్వెస్ట్, తొందరగా చూసి మా ఒక ఆర్డర్స్ మాకు తొందరగా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం సార్. రిలీజ్ చేస్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, జాబ్ వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉంటుంది మాకు కూడా. అదే కోరుకుంటున్నాం. పిల్లల స్కూల్స్ ఉన్నాయి అన్నీ, ఇప్పుడు సమ్మగా అయిపోయింది. జాయినింగ్ ఇక్కడ జాయిన్ చేయాలా, ఊళ్ళో జాయిన్ చేయాలా, మాకు ఇది 1 month పడుతుందా, 1 day పడుతుందా, 2 days పడుతుందా, మాకు ఏం అర్థం కావట్లేదు. ఆ టెన్షన్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మాకు. అందుకనే అడుగుతున్నాం, దయచేసి కొంచెం మా బాధలు అర్థం చేసుకొని తొందరగా మాకు వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేస్తే అందరితో పాటే కదా మేము కూడా ఎగ్జామ్ రాసింది. 2000 members నియర్లీ రాసాము. ల్యాబ్ టెక్నీషియన్స్కి మాకు 1 week తేడాతోనే ఎగ్జామ్ జరిగింది. మాకు వాళ్ళ డ్యూటీకి ఎక్కి 6 months అవుతుంది. ఎంఎన్జే వాళ్ళకి 1 month అవుతుంది. డిఎంఈ వాళ్ళకి ఈరోజు కౌన్సిలింగ్స్ అయిపోతున్నాయి. మా పరిస్థితి ఏంటి? ఐఎంఎస్ వాళ్ళకి కూడా ఎల్లుండి అవుతుంది. మాకు ఒక అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ లేదు. అందుకు మా బాధ. దానికోసం ఇప్పుడు అందరం వచ్చాము. అదే కొంచెం దయచేసి మీతో పాటు ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిండు పోస్టింగ్స్ ఎంఎన్జేకి సపరేట్ ఉంటుంది సార్. వాళ్ళకి ఇచ్చేసారు. 1 month అవుతుంది. వాళ్ళు ఎక్కేసారు. 1 month పైన అవుతుంది. మాకు ఆ జాయినింగ్ ఆర్డర్స్ మామూలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి 1 month అవుతుంది, 2 months అవుతుంది. April 9th ఇచ్చారు. ఏప్రిల్ 9th రిజల్ట్స్ వచ్చాయి. May 12th నర్సింగ్ డే రోజే మాకు ఇచ్చారు. నర్సెస్ డే రోజే ఆర్డర్ కాపీస్ ఇచ్చారు. ఇంకా తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ఒకటే ఆగింది లాస్ట్. అది అయితే మాకు తెలిసిపోతుంది ఎక్కడ ప్లేస్, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఫ్యామిలీలు షిఫ్ట్ చేసుకోవాలి, పిల్లల స్కూల్స్ అన్నీ. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇన్ని రోజులు సగలే ఇస్తారు అనుకుని ఉన్నాం. ఇప్పుడు స్కూల్స్ జాయిన్ అయ్యాయి. జూన్ కూడా అయిపోతుంది, జూలై వస్తుంది. ఇంకెప్పుడు సార్? అందుకనే మా బాధ అంతా కూడా పిల్లల కోసమే. ఇప్పుడు అందరికీ చిన్న పిల్లలే, స్కూల్ చదివే పిల్లలే ఉంటారు. అందుకని కొంచెం గవర్నమెంట్ తొందరగా అర్థం చేసుకొని ఆ ప్రాసెస్ ఏదో మాకు వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ కరెక్ట్గా ఇవ్వమని అడుగుతున్నాము. మీరేం చెప్పదలుచుకున్నారు? ఏమన్నా మేడం దగ్గరికి హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా సమాధానం చెప్పిల్లా? వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం సార్. వెళ్తే వాళ్ళు సమాధానం అంటే 2 months 3 months పడుతుంది అని చెప్తున్నారంట సార్. ఓకే.
సో అంటే ఇట్లా లేట్ కావడం వల్ల ఏమవుతుంది, మీకు ఇబ్బంది ఏమవుతుంది ఇట్లా? మాకంటే మేము ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి ఇంట్లో ఉంటున్నాం సార్. జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి. ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే మేము ఇక్కడ అడగడానికి వచ్చాం సార్. సో మీ డిమాండ్ అంతా కూడా తొందరగా మాకు ఏంటంటే డేట్స్ అనేటివి మెన్షన్ చేయాలి సార్. పెట్టే డేట్స్ ఇస్తే సరిపోతుంది సార్ మాకు. ఎందుకంటే సార్ పలానా డేట్ అంటే ఫిక్స్ అయ్యే సర్లే వాళ్ళకి సరే. టీవీపీ అంటే సెకండరీ సార్, అది ఫస్ట్ అయిపోయినాక ప్రాసెస్ నెక్స్ట్ అవుతుంది అన్నప్పుడు సరే ఎంఎన్జే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చారు సార్, తర్వాత టీవీపీ వాళ్ళకి డిఎంఈ వాళ్ళకి ఇచ్చారు. టీవీపీ అన్నప్పుడు సరేండి మీకు ఒక 1 వీక్ డేట్ ఇస్తున్నాము, వాళ్ళ తర్వాత మీకే చేస్తాము అని చెప్పేసి అంటే సరే మాకు కూడా వచ్చేసింది అనుకో. మాకు డేట్ అనేది కరెక్ట్ ఫిక్స్ చేయలేదు సార్. అదే సార్ మరి డేట్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇంకా అలాగే లాంగ్ అయిపోతా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. అదొక్క దాని గురించి సార్. మరి ఇక్కడ సర్కార్ కూడా వచ్చింది కదా రాజ్యసభ సభ్యుడు ఎంపీ గారు అన్నారు, మేడంకి కాల్ చేసి అడుగుతున్నారు, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదని అన్నారు. చేసి మా వెయిట్ చేసినాక మాట్లాడుతామన్నారు. కలిసిన గవర్నమెంట్లో అంటే మీ ఉన్నటువంటి మంత్రులతో ఎమ్మెల్యే గారితో ఎవరైనా కనుక ఇంకెవరికి సార్నే, ఎందుకంటే సార్ ఉండి చేసి మాకు చేసినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది సార్. సార్ చేసినప్పుడు బాగానే ఇస్తున్నారు, అందుకని 2 years అవుతుంది సార్. 2024లో రాశాము. 2 months బ్యాకే ఫైనల్ రిజల్ట్ వచ్చింది. అయితే టోటల్ 2000 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి అందరికి ఒకటేసారి ఇచ్చారు. లాస్ట్ మంత్ May 12th నాడు నర్సింగ్ డే నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందరికీ అలాట్ చేశారు. అయితే మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే పోస్టింగ్స్ ప్లేస్ అలాట్ చేస్తారేమో అనుకుని చేస్తున్న జాబ్స్ కూడా వదిలేసాము. అంటే వేరే దగ్గర జాబ్ వదలాలంటే 3 months నోటీస్ పీరియడ్ ఇస్తేనే మాకు శాలరీలు వస్తాయి, లేకుంటే రావు. అందుకని అవి వదిలేసి ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. ఇవాళ వస్తుందో రేపు వస్తుందో, ప్లేస్ ఆఫ్ ఆర్డర్ ఇవాళ అలాట్ చేస్తారో రేపు అలాట్ చేస్తారేమో అనుకుని ఖాళీగా కూర్చొని ఉంటుర్రు. ఇప్పుడు ఏమైందంటే పిల్లలు స్కూల్ మెయిన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇంకో 1 month 2 months పడతాయంటే పిల్లల్ని ఒక దగ్గర జాయిన్ చేయించిన తర్వాత వేరే దగ్గర తీసుకెళ్ళాలంటే ఆర్థికంగా మాకు కూడా ఇబ్బంది. అక్కడ ఫీజు కట్టాలి, బుక్స్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. అక్కడ తీసుకున్న తర్వాత వేరే ప్లేస్ అలాట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే స్కూల్తో జాయిన్ చేయాలి పిల్లలకు. అప్పుడు ఆర్థికంగా మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ప్లేస్ అనేది మాకు కూడా అలాట్ చేయాలి. అందరితో పాటు మేము ఎగ్జామ్ రాసాము. డిఎంఈ వాళ్ళకు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక వెబ్ కౌన్సిలింగ్ డేట్ ఇచ్చారు ఈ రోజు నుంచి. మిగతా టీవీపీ వాళ్ళకే టీవీపీ వాళ్ళు 332 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక ప్లేస్ ఒక డేట్ ఇచ్చేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అదే మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వానికి టీవీపీ వాళ్ళకు కూడా ఒక వెబ్ కౌన్సిలింగ్ డేట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.